అందాల పోటీల మీద కాదయ్యా మీ ఆలోచన అగ్ని ప్రమాదాల మీద ఫోకస్ పెట్టుండ్లి. ఈ అగ్ని ప్రమాదాలలో పబ్లిక్ ప్రాణాలు పోకుండా కాపాడేటందుకు ప్రభుత్వం గట్టి ఆలోచనలు చేయాలి. కొత్త కొత్త ఆలోచనలతోటి ఈ అగ్ని ప్రమాదాల బారిన పడకుండా కూడా చూడాల్సిన బాధ్యత సర్కార్దే. అయితే మొన్నట్ల చార్మినార్ పరిధిలో గుల్జార్ హౌస్ లా ఒక అగ్ని ప్రమాదం అయ్యే కదా. ఇక జరిగిన ప్రదేశానికి కేటీఆర్ సార్ పోయిండు, దగ్గరుండి పరిశీలన చేసిండు, మంచి చెడ్డలు అరుచుకున్నాడు. ప్రభుత్వం మీకు ఎట్లా సహకారం చేస్తున్నది అనే దాని గురించి కూడా ఆరా తీసిండు. నేను రాజకీయంగా మాట్లాడనీకే నేను ఇక్కడికి రాలేదు. ప్రభుత్వాలు పబ్లిక్ ప్రాణాలను కాపాడాలి. 5 లక్షల పరిహారం ఇచ్చుడు కాదు, ప్రాణాల మీద ఫోకస్ పెట్టాలి. చనిపోయిన కుటుంబ సభ్యులకు 25 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటన చెయ్యాలి, ఇయ్యాలి. ముఖ్యమంత్రి హోంమంత్రి కాబట్టి ఘటనా స్థలానికి అట్టే అధికారులు ఇంకా మంచిగా పనిచేస్తారు. ఎండాకాలం వచ్చే మొదలే అగ్నిమాపక సిబ్బందితోని ప్రభుత్వం సమీక్ష సమావేశాలు నిర్వహించి వాళ్లకు దిశ నిర్దేశం చెప్పాలి. పబ్లిక్ ను ఎట్లా ఉండాలి, ఈ అగ్ని ప్రమాదాల నుంచి మనల్ని మనం ఎట్లా కాపాడుకోవాలో కూడా ఎప్పటికప్పుడు అధికారులతో మీటింగులు పెట్టి పబ్లిక్ కు ఫాయిదా అయ్యే పనులు చేయాలి. ఇప్పుడున్న పరిస్థితులు దారుణంగా ఉన్నది. తెలంగాణ సర్కారు ఏం చేస్తున్నదో నాకు అర్థమైతలేదు. అసలు ఈ రేవంత్ రెడ్డి ఏం ఆలోచన చేస్తున్నాడో నాకు అర్థమైతలేదు. అరే ఫైర్ ఇంజన్ వచ్చింది, అలా నీళ్లు లేవు, సిబ్బందికి సరైన మాస్కులు కూడా లేవు. గంతగనం బంగ్లా కాలిపోతా అంటే వాళ్ళు ఎట్లా పోతారు లోపలికి? మాస్కులన్నా ఉండాలి కదా. అరే అంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడం ఇంతకన్నా దౌర్భాగ్యము దురదృష్టకరం ఏడన్నా ఉన్నదా? హైదరాబాద్ లో అయిన అత్యంత భారీ అగ్ని ప్రమాదం ఏదన్నా ఉన్నదానంటే ఇదే. ఇది చాలా దుర్భరమైన రోజు. నేను చాలా ఫీల్ అవుతున్నా. ఆ కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతం అని చెప్పి కేటీఆర్ సార్ బాధపడుకుంటా రేవంత్ రెడ్డి సార్ కైతే గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు.